నమో శ్రీనివాసాయ. భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానయోగంలో 30వ శ్లోకాన్ని ప్రారంభం చేసుకుందాం. కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఎన్నో యజ్ఞాల్ని సుమారు 6 శ్లోకాల్లో చక్కగా చెప్పాడండి. ఇవాళ చెప్పబోతున్నటువంటి శ్లోకంలో భగవంతుడు 11 యజ్ఞాల్ని పూర్తి చేసి 12వ యజ్ఞమైనటువంటి ఆహారాన్ని, మనం పుచ్చుకునేటటువంటి ఆహారం తాలూకా గొప్పతనాన్ని 12వ యజ్ఞంగా స్వామి ఈనాటి శ్లోకంలో భాగవతులందరికీ చక్కగా అందిస్తున్నాడు. మహానుభావుడండి. ఎన్నో యజ్ఞాలు, ద్రవ్య యజ్ఞం అన్నాడు, తపోయజ్ఞం అన్నాడు, యోగ యజ్ఞం అన్నాడు, స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం అన్నాడు. ఇలాగా స్వామి 12 రకాల యజ్ఞాలు ఈనాటి శ్లోకంతో చక్కగా చెప్పుకొచ్చారండి. కానీ ఏ యజ్ఞంలో కూడా జీవుల్ని సంహరించి, ప్రాణుల్ని సంహరించి తద్వారా యజ్ఞాన్ని చేయమని స్వామి భగవద్గీతలో ఎక్కడా చెప్పలేదండి. ఈ పై శ్లోకాలన్నీ మనం విని ఉన్నాం కాబట్టి ఎక్కడైనా మళ్ళీ మనం కానీ వింటే ఎక్కడా స్వామి జీవుల్ని సంహరించి యజ్ఞాన్ని చెయ్యమని స్వామి ఎక్కడా చెప్పలేదండి. కాబట్టి ఈ 11 యజ్ఞాల్ని ఇక్కడ చక్కగా ఎవరైతే చేయగలుగుతారో, ఈ 11 యజ్ఞాల్ని ఎవరైతే చక్కగా తెలుసుకునే ఆచరణ పెట్టగలుగుతారో వారికట అంత్యకాల కైవల్య పదప్రాప్తి పొందే అవకాశం ఉంటుంది. జన్మాంతరంగా మోసుకొస్తున్నటువంటి పాపం కాస్త ప్రక్షాళన అవుతుంది అంటాడు స్వామి ఈనాటి శ్లోకంలో నుండి. అందుకే చాలా అద్భుతంగా చూడండి, ఆహారాన్ని కూడా స్వామి ఇక్కడ 12వ యజ్ఞాన్ని చాలా గొప్పగా చెప్తున్నాడు. అది ఆహార సంయమము. పుచ్చుకునేటటువంటి ఆహారాన్ని కూడా ఒక యజ్ఞంగా స్వామి ఇక్కడ ప్రారంభించాడు. ఇంకా ముందు వెళితే ఇంకా చాలా గొప్పగా ముందు అధ్యాయాల్లో స్వామి ఇంకా గొప్పగా చెప్పబోతూ ఉన్నాడండి. ఈ యజ్ఞం గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని ప్రారంభం చేద్దాం. స్వామి చూడండి, కృష్ణ పరమాత్మ చివరగా చెప్పినటువంటి అద్భుతమైనటువంటి యజ్ఞం మాట. కనుక మానవుడు పుచ్చుకునేటటువంటి ఆహారము సాత్వికమై ఉండాలటండి. రజస్సు తమస్సు కలిగినటువంటి ఆహారాన్ని ఏనాడు పుచ్చుకోకూడదు అని స్వామి ఈ యజ్ఞము ద్వారా మనందరికీ ఉపదేశాన్ని చేస్తున్నాడు స్వామి అండి. ప్రతి మనిషి అంత్యకాల కైవల్య పదప్రాప్తిని పొందడం కోసం చిన్నప్పటి నుంచే ప్రారంభం చేస్తాడు. చూడండి, పుట్టిన ప్రతి ప్రాణి ఏం చేస్తాడయ్యా అంటే బాగా చదువుకుని, మానవ జన్మ ఎత్తిన తర్వాత బాగా చదువుకుని ఉన్నతమైనటువంటి శిఖరాల్లో ఉండి ధనాన్ని బాగా సంపాదించి లోకంలో మంచి కీర్తిని పొందాలనేటటువంటి తాపత్రయం ప్రతి ఒక్కరికి ఉంటుందండి. అయితే మోక్షాన్ని పొందాలనేటటువంటి ముముక్షువులకి మాత్రం ఆ తాపత్రయం ఎక్కడి నుంచి ప్రారంభం కావాలి అంటే ఇదిగో ఆహారాన్ని పుచ్చుకోవడం దగ్గర నుంచి ప్రారంభం కావాలి. పెద్దలు ఒక ఉదాహరణ చెప్తారు, జాగ్రత్తగా వినండి. ఒక రైలు బండి ప్రయాణం సాగుతున్నది. ముందు ఇంజిన్ ఉంటుంది, దాని వెనకాతల సుమారు 20-30 బోగీలు ఉంటాయండి. అతి వేగంగా ప్రయాణం చేస్తుంది. ఎక్కడ ప్రయాణం చేస్తుంది? పట్టాలపైన ప్రయాణం చేస్తుంది. ఏదో ఒక పట్టానికి, ప్రతి పట్టానికి జాయింట్లు ఉంటాయి. రెండు కలిపిన అనుసంధానం చేసే ప్రదేశంలో బోల్ట్లు వేసి గట్టిగా బిగిస్తారండి. అందుకే ప్రతిరోజు ఆ పట్టాలని చెక్ చేసేటటువంటి వాళ్ళు, అది బాగుందా లేదా సరిగా ఉందా అని చూసేవాళ్ళు ప్రతిరోజు ఉంటారు. ఆయా స్టేషన్ నుంచి వెళ్ళి చూసుకుంటూ వస్తూ ఉంటారండి. ఎక్కడైనా ఒక బోల్ట్ కానీ లూజ్ అయిపోయింది అనుకోండి, ఆ ఒక్క బోల్టు లూజ్ అయిపోవడం వల్ల పట్టం కాస్త పట్ట కదులుతుందండి. ఈ వేగంగా రైలు వెళ్ళగానే ఆ బోల్టు విడిపోవడం వల్ల ఏమవుతుందయ్యా అంటే పట్టం కాస్త లూజ్ అయ్యి మొత్తం రైలు బండి అంతా తిరగబడిపోయి లోపల ఉండే వాళ్ళందరికీ ప్రమాదం కలుగుతుందండి. అంత పెద్ద రైలు బండి కేవలం ఒక చిన్న బోల్టు లూజ్ అయిపోవడం వల్ల తిరగబడి అందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది అయిపోయారండి, కష్టాలు పాలైపోయారు. అలాగా మానవ జీవనం అనేటటువంటి ఈ రైలు బండి కూడా సరైనటువంటి ఆహారాన్ని లోపలకు కానీ పంపించకపోతే మన తాలూకా జీవన విధానం అదే రకంగా తిరగబడుతుంది అంటారు మహాత్ములు, పెద్దలు ఈనాటి శ్లోకం ద్వారా. కృష్ణ పరమాత్మ చాలా అమోఘంగా, చాలా ఆనందంగా భగవంతుడు చెప్పినటువంటి గొప్ప మాట చూడండి. ఆహారం చూడండి ఎంత గొప్పగా చెప్తారు. ఆహారం మనస్సు ఏర్పడుతుందట. ఆహారం వల్ల మనస్సు ఏర్పడుతుంది. ఆహారం యొక్క స్థూలాంశముల చేత శరీరమును,
సూక్ష్మం తాలూకా అంశ చేత మనస్సును కూడా గలుగుతాయి అనేటటువంటి మాట చక్కగా ఇక్కడ స్వామి చెప్తున్నాడు. చూడండి, ఆహారం యొక్క శుద్ధత్వం యొక్క మనస్సు శుద్ధిపడుతుంది. చూడండి, మంచి ఆహారం పుచ్చుకోవడం వల్ల ఏమవుతుంది, సాత్వికమైన ఆహారం పుచ్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మనస్సు శుద్ధి అవుతుందటండి, మనస్సు శుద్ధి పడుతుందట, మాలిన్యం లేకుండా ఉంటుందట. ఇక రెండవది, ఆహారం సాత్వికమైనచో సాత్వికమైనటువంటి ఆలోచనలు వస్తాయటండి, నిర్మలమైనటువంటి ఆచరణ కలుగుతుందట. అందుకే దుష్టమైనటువంటి ఆహారాలు పుచ్చుకోకూడదు. కాబట్టి సాత్వికమైనటువంటి ఆహారాన్ని పుచ్చుకోవడం వల్ల మనస్సు సాత్వికం అవుతుంది. అదే రజస్తో కూడినటువంటి మాంసకృత్తులతో కూడిన ఆహారాన్ని పుచ్చుకోవడం వల్ల రజోగుణ ప్రవృత్తి కలిగి భగవంతుడి వైపు మనస్సు వెళ్ళే అవకాశం లేదు అంటాడు స్వామి. కాబట్టి 30వ శ్లోకాన్ని ఒక్కసారి మనంతా విందాం. స్వామి ఏం చెప్పారు చూడండి. అపరే నియతాహారా ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షిపతకల్మషాః. యజ్ఞక్షిపితకల్మషాః ఎంత అద్భుతమైనటువంటి మాట ఇక్కడ స్వామి చక్కగా చెప్పుకొచ్చాడండి. ఏమిటయ్యా అంటే చూడండి, స్వామి చెప్తాడు, ఆహార నియమాలట 5 రకాలుగా ఉంటాయటండి. ఆహారం పుచ్చుకోవడం అనేది 5 రకాలుగా ఉంటాయట. ఒకటి ఏమిటయ్యా అంటే మితమైనటువంటి ఆహారాన్ని పుచ్చుకోవాలటండి. రెండవది సాత్వికమైన ఆహారం. మూడవది న్యాయార్జితమైనటువంటి ఆహారం. నాలుగవది భగవద్ అర్పితమైనటువంటి ఆహారం. ఐదవది ఏమండి నియమిత కాల సేవనంతో కూడినటువంటి ఆహారం. ఏ కాలం పడితే ఆ కాలం ఆకలి ఇచ్చింది కదా అని తినేస్తున్నాం మనం. అట్లా కాదు, నియమితమైనటువంటి కాలాల్లో ఆహారం పుచ్చుకోవడం. ఇది 5 రకాలుగా మన పెద్దలు చక్కగా చెప్పినటువంటి గొప్ప మాట అండి. శుద్ధమైనటువంటి ఆహారం మాట. అంటే ప్రత్యేకంగా దీని గురించి మళ్ళీ మనం ఒక వీడియో చేసుకోవాలండి. ఎందుకంటే భగవంతుడు ఇంకా ముందు శ్లోకాల్లో చాలా విశేషంగా చెప్తాడు ఆహారం గురించి అండి. కనుక ఆహారంలో మొట్టమొదటి ఏమిటయ్యా అంటే మితమైనటువంటి ఆహారం. అంటే మితమైన ఆహారం అంటే ఏమిటయ్యా అంటే శరీరం లోపల మనం తీసుకునే ఆహారం 4 భాగాలుగా చేయాలటండి. 2 భాగాలు ఆహారం పుచ్చుకోవాలట, ఒక భాగం నీరు ఉంచాలట, ఒక భాగం గాలి ప్రవేశించి లోపల తిరిగాడేలాగా ఖాళీ ఉంచాలట. ఇది మితాహారం అంటారండి. ఇక రెండవది సాత్వికమైన ఆహారం. అంటే సాత్వికమైన ఆహారం అంటే ఏమిటయ్యా అంటే మాంసాహారాలు కాకుండా శాకాహారం. అంటే చాలామంది అంటూ ఉంటారు, ఏమండి మాంసాహారంకి ఎలా అయితే అది పాపమో అలాగే ఈ కూరగాయలు కూడా తీసుకుంటున్నాం, కూరగాయల మొక్కలు బీకేస్తున్నాం, ఇది కూడా పాపమే కదా అంటూ ఉంటారండి. దానికి పెద్దవాళ్ళు ఏమి ఉదాహరణ చెప్పారు చూడండి. ఒక కూరగాయల తాలూకా చెట్టు కొమ్మ విరిచేశాం, ఆ పక్క నుంచి మరో కొమ్మ మొలుస్తుందండి. కూరగాయలను తీసేసాం, కొన్ని కూరగాయలు చక్కగా ఆ చెట్టు నుంచి తీసేసాం, మళ్ళీ 2 రోజులు పోతే మళ్ళీ ఇంకో కొత్త కూరగాయలు వస్తూ ఉంటాయి, ఆ పక్కన వస్తూ ఉంటాయండి. అంటే విరిపేస్తే మళ్ళీ వచ్చేస్తున్నది, తీసేసుకుంటే మళ్ళీ పూస్తున్నది. ఇది కూరగాయల్లో ఉండేటటువంటి లక్షణం, మళ్ళీ ఉత్పత్తి కలిగేటటువంటి లక్షణం. అదే ఈ రజోగుణమైనటువంటి ఆహారం ఉన్న చూసారా, కోడి మేక వాటిని వాళ్ళ చేతులు విరిచేసిన కాళ్ళు విరిచేస్తే మళ్ళీ మొలిచే అవకాశం ఉందా? వాటి ప్రాణం తీసేస్తే మళ్ళీ పుట్టే అవకాశం ఉందా? అందుకే సాత్వికమైనటువంటి ఆహారాన్ని పుచ్చుకోమంటారండి. రజస్సు తమస్సు కలిగే ఆహారం ఏనాడు పుచ్చుకోకూడదంటారు మహాత్ములండి. ఇక మూడవది ఏమిటయ్యా అంటే న్యాయార్జితమైనటువంటి ఆహారం అండి. తినేటటువంటి ఆహారంలో కూడా ఏనాడు కూడా అన్యాయం ఉండకూడదటండి. ఎందుచేత ఉండకూడదంటే అన్యాయార్జితమైనటువంటి ఆహారాన్ని పుచ్చుకోవడం వల్ల శరీర పోషణ కాస్త మందగించి అనారోగ్యానికి హేతు అవుతుంది. కనుక ఆహారం పుచ్చుకునేటటువంటి ద్రవ్యం మాత్రం ఖచ్చితంగా న్యాయార్జితమై ఉండాలి అని ఒక నిర్ణయం ఉందండి ధర్మశాస్త్రంలో. ఆ తర్వాత భగవదర్పితమైనటువంటి ఆహారం. చూడండి, ఏం పదార్థం తిన్నా భూమి మీదే పుడుతుంది. అదే నీరు కలిస్తే కానీ పెరగదు, వాయువు ఉంటే కానీ పెరగదు, ఆకాశం ఉంటే కానీ పెరగదు, సూర్యచంద్రుడు ఉంటే కానీ అది సస్యం పండే అవకాశం లేదు.
ఇవాళ మనం తినే ప్రతి పదార్థం భూమి మీదే పండుతున్నది. అది ఇచ్చినవాడు భగవంతుడు. ఆయనకి నైవేద్యం పెట్టి తినాలనేటటువంటిది అద్భుతమైనటువంటి విషయం. అందుకే ఏ పదార్థానైనా కంచంలో పెట్టుకొని తినే సమయంలో, విస్తరలో పెట్టుకొని తినే సమయంలో, భుజించే సమయంలో భగవంతుడిని ప్రార్థన చేయడం అనేది ఒక మంచి సంప్రదాయం. స్వామి ఇచ్చిన ప్రసాదాన్ని తిరిగి స్వామికి సమర్పణ చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించడం, అంతకన్నా ఇంకేముందండి. ఆయన కానీ తింటాడా? ఒకసారి స్వామి చూపించి, మహాత్మా ఇది నువ్వు స్వీకరించవయ్యా, ఇది నీ ప్రీతి కోసం తింటున్నాను అనేటటువంటి భావన మనం కానీ చేయగలిగితే అది భగవదర్పణం అవుతుంది. ఆ భగవదర్పణం అయినటువంటి నీ ఇంట్లో వండుకున్నటువంటి ఆహారం కూడా కృష్ణ పరమాత్మకి అర్పణం చేయడం వల్ల అది అద్భుతమైన ప్రసాదం అవుతుందండి. కాబట్టి భగవద్ అర్పణమైన ప్రసాదం కావాలి. ఇక నియమిత కాల సేవనం అంటారు. అంటే చూడండి, ఉదయం పలహారం చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, మధ్యలో ఏమీ తినకూడదండి. కానీ మనం ఏది పడితే అది నోట్లో పడేసుకుంటాం. మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత రాత్రి పలహారం చేస్తాం, అప్పటిదాకా ఏమీ పుచ్చుకోకూడదండి. కానీ మనం ఏం చేస్తాం? ఏది పడితే తాగేస్తాం, ఏది పడితే తినేస్తాం, ఎక్కడ ఏది చూస్తే తినేస్తాం. మితాహారంగా పుచ్చుకోవాలండి. అంతే కదా. అది ఏమిటో సమయాన్ని నియమిత కాలంలో చక్కగా పుచ్చుకోవడం అంటాడు స్వామి. అదే స్వామి చాలా చక్కగా చెప్తారు చూడండి. కొందరు నియమితాహార నిష్ఠులై, అంటే సమయానుకూలంగా ఆహారాన్ని పుచ్చుకుని భగవచ్చింతన చేసేవాళ్ళు, ప్రాణాయామ పరుడైనటువంటి వాళ్ళు కొందరు, ప్రాణాపాన గమనమును నిలిపి చక్కగా ప్రాణాపాన గమనం నిలిపి ప్రాణమును పానమునందు హమనం చేసేవారు మరికొందరు. ఈ విధములైనటువంటి మహాత్ములు ఎవరైతే ఉన్నారో, సాధకులు ఎవరైతే ఉన్నారో, వారు యజ్ఞము ద్వారా పాపాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. అది భగవంతుడు చెప్పినటువంటి మాట అండి. అసలు యజ్ఞము అంటే, యజ్ఞం వల్ల మనకు కలిగే లాభం ఏమిటి? అంతే కదండి. యజ్ఞము అంటే ఏమిటయ్యా? యజ్ఞము అంటే పవిత్రమైనటువంటి నామాన్ని చూడండి. మనం పుచ్చుకునేటటువంటి ఆహారానికి యజ్ఞము అని పేరు పెట్టాడు భగవంతుడు అండి. ఇది కూడా ఒక యజ్ఞమే అన్నాడు స్వామి అండి. జ్ఞానయజ్ఞం, ఆ తర్వాత ద్రవ్యయజ్ఞం, తపోయజ్ఞం, స్వాధ్యాయ జ్ఞానయజ్ఞం లాగా ఇది కూడా ఏం చెప్పాడు? ఇది ఆహారాన్ని కూడా యజ్ఞము అన్నాడండి. అయితే యజ్ఞం వల్ల మనకేం కలుగుతుంది అంటే, పాపాలన్నీ పోగొడుతుంది యజ్ఞము. పాపము అంటే ఏమిటి? మనం పుట్టుక ముందే ఎన్నో జన్మలు ఎత్తాం, మనకి తెలియదండి. గత సంవత్సరం ఏం జరిగిందో మనకు తెలియదు, వారం రోజుల క్రితం ఈ సమయంలో ఏం జరిగిందో మనకు తెలియదు. కనుక గతించిన జన్మ తాలూకా గొప్పతనం మనకేం తెలుస్తుంది? కాబట్టి గత జన్మ తాలూకా పాపం ఉందుట, అనేక జన్మల తాలూకా పాపం ఉందుట అది సమూలంగా నాశనం చేస్తుంది. కనుక అది మహత్తరమైనటువంటి యజ్ఞము అని పిలుస్తారండి. చూడండి, సాత్వికమైన ఆహారం పుచ్చుకోవడం వల్ల ఏమవుతుందయ్యా అంటే, జన్మ జన్మాల నుంచి వస్తూ ఉన్నటువంటి మనస్సుకు పట్టినటువంటి కుళ్ళు, ఇట్లాంటి దుష్టమైనటువంటి పాపాలన్నీ కూడా తొలగిస్తుందట. అందుకే దాన్ని యజ్ఞము అని పిలిచారండి. కాబట్టి యజ్ఞమును ఆచరించడం వల్ల కలిగేటటువంటి లాభం ఏమిటంటే, పాపం నశిస్తుంది. అయితే పాపం నశించాలంటే ఏం ఉపయోగం? ఏమి చేయాలి? పాపం నశించాలి అంటే ఖచ్చితంగా యజ్ఞాచరణ చేయాలి, సత్కర్మ ఆచరణ చేయాలండి. సత్కర్మ ఆచరణ వల్ల, యజ్ఞ ఆచరణ వల్ల ఖచ్చితంగా అది ఏమవుతుంది అంటే, జన్మాంతర పాపాన్ని పోగొడుతుంది. ఇది భగవంతుడు చెప్పినటువంటి గొప్ప మాట. కాబట్టి ఈ ప్రయత్నాన్ని మనం చేయగలగాలి. ఈ ప్రయత్నాన్ని ఆరంభించే పనిలో మనం అంతా నిమగ్నం అవ్వాలి. అది స్వామి చెప్తాడు. కాబట్టి ఎవరైతే సమస్తమైనటువంటి పాపాలని హరింపజేసుకుని ఈ రకమైనటువంటి ఆహార నివృత్తితో కూడినటువంటి ఈ యజ్ఞాన్ని ఎవరైతే చేస్తారో, ఆ చేసినటువంటి వాళ్ళకట సమస్తమైనటువంటి పాపాలు తొలగి అంత్యకాల కైవల్య పదాన్ని పొందగలిగే భాగ్యం వస్తుంది. యజ్ఞాన్ని ఆచరించడం వల్ల కలుగు సత్ఫలితాలని, ఆచరించకపోవడం వల్ల దుష్ఫలితాలని కూడా స్వామి రేపటి శ్లోకంలో వివరిస్తారండి. ఈ చెప్పినటువంటి 12 యజ్ఞాలు చెప్పాడు. యోగ యజ్ఞం చెప్పాడు, తపోయజ్ఞం చెప్పాడు, తర్వాత స్వాధ్యాయం చెప్పాడు, ద్రవ్యయజ్ఞం చెప్పాడు, స్వాధ్యాయ జ్ఞానయజ్ఞం చెప్పాడు, ఆహారాన్ని యజ్ఞం అన్నాడు. ఇలా 12 రకాల యజ్ఞాలు గత శ్లోకంలో, అయిపోయిన శ్లోకంలో మనం చెప్పుకున్నామండి. ఇప్పుడు పై శ్లోకంలో యజ్ఞాన్ని చేయడం వల్ల కలిగేటటువంటి సత్ఫలితాలు ఏమిటి, యజ్ఞాన్ని చేయకపోవడం వల్ల కలిగే దుష్ఫలితాలు ఏమిటి అని స్వామి చెప్తాడండి. యజ్ఞము చేయడం వల్ల పాపం తొలగుతుంది. పాపం తొలగడం అంటే ఎలా పోతుందయ్యా అంటే, సత్కర్మాచరణ వల్ల తొలుగుతుంది. కాబట్టి అర్జున, ఈ విషయాలు జాగ్రత్తగా తెలుసుకో, మనసులో పెట్టుకో. పాపాన్ని తొలగించడానికి యజ్ఞం చేయాలి. ఇదిగో నేను చెప్పిన 12 యజ్ఞాల్లో ఏదో ఒక నువ్వు చేయదగిన యజ్ఞాన్ని కానీ ప్రారంభం చేయి. అప్పుడు భగవంతుడు నీ చేత అన్ని యజ్ఞాలు చేయిస్తాడు అంటాడు స్వామి ఈనాటి శ్లోకం ద్వారా.